మహిళా లోకానికి స్వాగతం అండి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని శ్రీశ్రీ గారి రచన మనకు మహాప్రస్థానంలోది వినిపిస్తూ ఉంటుంది, గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే పూరి జగన్నాథ రథయాత్ర అనగానే మనకు అది గుర్తొస్తుంది అన్నమాట. అయితే అటువంటి విశేషమైన అంటే ప్రపంచంలోనే అతి గొప్పనైన రథోత్సవము మన పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం. అది మనకు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం ప్రారంభమైనాక 2వ రోజు, అంటే మనకు ఇప్పుడు 5వ తారీఖు అమావాస్య అయితే 6, 7, 7వ తారీఖు నాడు మనకు జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు ఎన్నో విశేషాలు అసలు మనము చెప్పలేనన్ని విశేషాలు, లీలలు కలిగింది జగన్నాథుడి యొక్క అవతార విశేషాలు. అటువంటి వైభవాన్ని మనం ఒకటే రోజులో ఏమి చెప్పలేమండి. దానికి చాలా కథలు ఉన్నాయి, చాలా భక్తులు ఉన్నారు, భక్తుల మహిమలు ఉన్నాయి, జగన్నాథుడి యొక్క మహిమలు. అయితే మన విశేషము మనం ఏదో క్లుప్తంగా చెప్పుకునే ముందు మనం మహిళా ఛానల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి పూరి జగన్నాథ్ అంటారు కదా, దానికి అసలు శ్రీపురం అనే పేరు ఉంది. మరి ఈ ఫోటోలో చూస్తే కూడా వీళ్ళ ముగ్గురి పైన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అసలు మరి శ్రీపురి అని ఎందుకు పేరు వచ్చింది అంటే అమ్మవారి యొక్క ఆధిపత్యం ఉంటుందట అక్కడ. అమ్మవారియే పై చేయి, మనం ఎప్పుడు కొట్లాడడమే మహిళల పై చేయి ఉండాలని. మనకి ఎంత పెద్ద పదవులు ఇచ్చినా మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. కాబట్టి మనకు పదవులు వచ్చి లాభం లేదు. అక్కడ పూరి జగన్నాథ్ అని పేరు ఉన్నప్పటికీ అక్కడ పెత్తనం అంతా అమ్మవారిదే, అమ్మవారు చెప్పినట్టే నడుస్తుందట అక్కడ. అందుకని శ్రీపురి, శ్రీ జగన్నాథ్. మరి ఆ పరమాత్ముడే చెప్పిండు, మరి అమ్మవారే ఫస్ట్, తర్వాత నేను అని. అయినప్పటికీ మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది అమ్మ. మరి అసలు ఈ అమ్మవారి ఆధిపత్యం ఉంది అనడానికి ఇప్పుడు ఎవరు అక్కడ ముఖ్యమైన దేవత అంటే జగన్నాథుడి ఆలయం అయినప్పటికీ అమ్మవారిదే అక్కడ అధికారము, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అట. మరి ఎందుకు వచ్చింది అమ్మవారికి? మరి ఎక్కడ పోయినా అమ్మవారు ఎప్పుడు నిత్యానపాయిని, అమ్మవారు ఎప్పుడు వదిలిపెట్టి ఉండదు స్వామిని. మరి అమ్మవారి చూస్తే కాళ్ళు ఒత్తుతూ కనిపిస్తుంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు. మరి కానీ ఆమె ఆధిపత్యమే ఉంది అంటున్నారు. మరి ఎలా? అదే సీక్రెట్. మరి అమ్మవారు ఎప్పుడూ కూడా తను వదిలిపెట్టలేదు. అక్కడే మనము ఎక్కడైతే మనం గౌరవింపబడతామో అక్కడే ఉండి మనము ఆ గౌరవాన్ని దక్కించుకోవాలి. అది విశేషం. అమ్మవారు ఎప్పుడు కూడా స్వామికి దూరంగా వెళ్ళిపోలేదు, గొడవలు పెట్టుకోలేదు, ఏం చేయలేదు. తను అవతారాలు ఎత్తితే ఆ అమ్మవారు కూడా అవతారాలు ఎత్తి వచ్చేసింది స్వామి వెంటనే. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు విలువగానే స్వామి పరిగెత్తుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కోప్పడము, తిట్టడము చేయలేదు. ఆ స్వామి వెళ్తూ ఉంటే వెనకాల అమ్మ కూడా వచ్చేసింది, అంతే. ఎలా ఉన్నా అలాగే బయలుదేరింది. ఎంత బాగా చెప్తారండి చాగంటి గారు గజేంద్ర మోక్షంలో వర్ణిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు ఎలా వస్తుంది అనేది. అంటే అట్లా నిత్యానపాయినిగా, ప్రేమమూర్తిగా ఎప్పుడూ స్వామిని అంటి పెట్టుకొనే ఉండి మరి తను పెత్తనం చేస్తుంది. అలా మనం కలిసి ఉండి సాధించుకోవాలి తప్ప విడిపోయి సాధించేది ఏమీ లేదు. కాబట్టి మనము దాన్ని విషయంగా కొంత అర్థం చేసుకోవాలి. నేటి తరాలకు ఆదర్శంగా ఉండాలి పెద్దవాళ్ళు.
ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. ఎలా వాళ్ళు చక్కగా జీవితాన్ని ఆనందంగా గడపాలని తెలుసుకుంటూ ఉంటారు. ఇది జగన్నాథాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవిదే ఆధిపత్యము. మరి ఎందుకు అమ్మకి ఎందుకు అంత ఆధిపత్యం వచ్చింది అనేది మనము ఆ కథ ఏంటనేది తెలుసుకుందాము. ఇప్పుడు ఈ జగన్నాథ రథయాత్ర మనకు 7వ తారీఖు ఉన్నది. అదృష్టవంతులు పోయి దర్శనం చేసుకోవచ్చు. ఆ జగన్నాథ రథయాత్ర కటండి అసలు అన్ని లక్షల మంది, అసలు ముందు రోజు కూడా ఎవరు మంది ఉన్నట్టే కనబడరట. కానీ ఆ రోజు వస్తారు. అంటే సాక్షాత్తు బ్రహ్మ తపస్సు చేసి బ్రహ్మ కోరిక మేరకు జగన్నాథుడు అక్కడ నెలకొన్నాడట ఆ పూరీ క్షేత్రంలో. కాబట్టి బ్రహ్మాది దేవతలు 33 కోట్ల మంది దేవతలు కూడా రథయాత్రకు వస్తారట. మరి అంతమంది జనాలు వస్తారు, తెల్లారి మళ్ళీ చూసేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారట, కనబడరట. అక్కడ దర్శించుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంత మాయ అండి. మరి అంటే దేవతలు వస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. దేవతలు ఆ టైంకు వస్తారు, ఎంత విపరీతమైన మంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళాలో కూడా మనం ఇలాగే వింటాము. ఎక్కడెక్కడి నుంచో సాధువులు ఎవరెవరో వస్తూ ఉంటారు కుంభమేళాలకు. అక్కడి నుంచి ఇట్లా కనిపిస్తూ ఉంటారు, చూస్తుండగానే మాయమైపోతూ ఉంటారట వాళ్ళు. అంటే వాళ్ళకి శక్తులు ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళని దర్శించడం కూడా ఎంత గొప్ప విషయం అండి. అయితే మనకు ఈ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. అయితే ఈ జగన్నాథపురిలో విపరీతమైన చెప్పన్ భోగు నైవేద్యాలు. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరంగంలో పడుకుంటాడు, మేల్కోటెలో నిద్రలేస్తాడు. అదేవిధంగా పూరీ జగన్నాథులో భోజనం చేస్తాడు అని అంటారనమాట. మరి శ్రీరంగంలో పడుకోవడానికి వెళ్తాడు, పాన్పు మీద పడుకుని ఉంటాడు కదా అక్కడ స్వామి, రంగనాథ స్వామి. అలాగనమాట. మరి ఇప్పుడు తిరుపతిలో మాకు అలంకరణ చేసుకుంటాడు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే పూలతోని అలంకరణ, విపరీతమైన పూల అలంకరణ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. అయితే ఆ విధంగా రోజు మధ్యాహ్నము భగవంతుడు అక్కడికి వెళ్ళే భోజనం చేస్తాడట. అక్కడ పెట్టే నైవేద్యాలే ఆయనకు ప్రీతిపాత్రమైనయట. ఇంకొక విశేషం ఏంటో మనం ఇంతకుముందు రామానుజ చరిత్రలో చెప్పుకున్నామండి. మీరు విన్నారో వినలేదో నా ఇంకో ఛానల్ గాడ్ పవర్ ఛానల్లో. అయితే రామానుజులు అక్కడికి వెళ్ళారట. అయ్యో మన కృష్ణస్వామి మందిరం కదా అని వెళ్తే అక్కడ ఏముందండి, గిరిజనులు కదా, వంటలు చేయడము పూజలు చేయడము అన్నీ వాళ్ళకి పద్ధతులు తెలియదు, శాస్త్రాలు పెద్దగా తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రేమతో భక్తితో పూజిస్తూ ఉంటారు. అయితే రామానుజాచార్యుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో ఇలా చేయకూడదు, ఇది పద్ధతి కాదు అని నియమాలు నేర్చిన వాళ్ళను శిక్షకులుగా పెట్టి ఆ పూజలకు ఇలా పద్ధతిగా చెయ్యాలి అన్నారట. అప్పుడు వాళ్ళు పాపం బాధపడి, మేము జగన్నాథ మేము ఇన్ని రోజుల నుంచి నీ పూజ చేస్తున్నాము, ఇప్పుడు ఎవరో వచ్చి మమ్మల్ని ఈ పూజ కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్తూ ఉన్నారు, ఇదేం న్యాయమో, నీకు నచ్చకుంటే నువ్వు చెప్పు, ఇన్ని రోజుల నుంచి మేము చేసింది నీకు నచ్చలేదా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళు బాధపడ్డారట. పాపం బాధపడితే ఆయన వాళ్ళ ప్రేమకు కరిగిపోతాడు. అప్పుడు ఏం చేసిండట చూడండి, అంటే భక్తుల ప్రేమకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు భగవంతుడు అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ ప్రేమతో మరి విదురుడు ప్రేమతోని అడ్డిపండు పెట్టబోయి తొక్క పెడితే కూడా తిన్నాడు కదండి. ఆయన భక్తికి పరవశుడైపోయిండు, అంతేగాని ఆయన పెట్టే అడ్డిపండు కావాలా స్వామికి అవసరం లేదు, భక్తితో చేసేది కావాలి. అయితే రామానుజాచార్యులను ఆ రాత్రి కలలో కనిపించి, నువ్వు ఇక్కడ అవసరం లేదు, నువ్వేం చేసేది
నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి శ్రీకూర్మంలో ఉన్నారట అండి. తెల్లారేసరికి రామానుజాచార్యులు నిద్ర చూసేసరికి ఆ జగన్నాథపురి నుండి శ్రీకూర్మంలో కళ్ళు తెచ్చి చూసేసరికి ఉన్నారట. అప్పుడు అనుకున్నారు స్వామికి అక్కడ ఏమీ దిద్దుబాట్లు చేయడం ఇష్టం లేదు అని ఊరుకున్నారు. అందుకే ఆ ఒక్క క్షేత్రంలోనే ఈ ఆగమ శాస్త్ర ప్రకారం జరగదు. వాళ్ళు నాటి కాలం నుండి వాళ్ళు ఏ విధంగా అయితే ఆ స్వామి భక్తుల కోసం ఏ విధంగా చేస్తూ ఉన్నాడో అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఆ గిరిజనుల పద్ధతిలో. కాబట్టి మరి అంత గొప్ప విశేషం కేవలం భక్తుల వల్ల జరుగుతుంది. అది భక్తులే నడిపిస్తూ ఉన్నారు. భక్తుల లీలలు, భక్తుల కోసమే స్వామి వెలిసిండనమాట. మరి అటువంటి జగన్నాథుడు మరి ఎందుకు ఆధిపత్యము లక్ష్మీ అమ్మవారికి ఇచ్చిండు అనేది మనం తెలుసుకుందాం. ఓసారి ఏమైందట, అలా జగన్నాథుడు బలభద్రుడు ఇద్దరు కూడా అలా బయట తిరిగి వద్దాము అని వెళ్ళిండ్రట. అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఒక ఇంటిలో నుండి బయటకు వస్తూ కనిపించిందట. అయితే ఆ అమ్మవారు వస్తూ ఉన్న ఇల్లు చూసేసరికి అది శుభ్రంగా లేదు. అంటే స్లమ్ ఏరియా అన్నమాట. వాళ్ళు అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళు చండాలులు. అటువంటి వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వస్తుంటే బలభద్రుడు అన్నాడట కృష్ణుడితోని, ఇది ఏంటయ్యా కృష్ణ, చూడు లక్ష్మీదేవి ఎక్కడ ఎవరింటి దగ్గర నుంచి వస్తుంది, అటువంటి ఇంట్లో నుంచి వస్తుంది. నీట్గా లేరు వాళ్ళు, క్లీన్గా లేరు, శుభ్రంగా లేరు, ఏం లేరు, ఇది ఏంటిది, మరి వద్దు, మన ఇంటికి రావద్దు, లక్ష్మీదేవి వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళిపోమ్మను అని చెప్పిండట. అంటే అయ్యో మరి ఏమైంది లక్ష్మి, ఇట్లా ఎందుకు వస్తున్నావు, నువ్వు వీళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినావు, వాళ్ళు శుభ్రంగా లేరు కదా అంటే, మరి ఆయన నా భక్తుడి దగ్గరికి పోవచ్చు కదా, నా భక్తుడు కాబట్టి నేను వెళ్ళినా అన్నదట లక్ష్మీదేవి. అంటే భక్తుడు అయినప్పటికీ నువ్వు అటువంటి అపరిశుభ్రమైన ఇంటికి, చండాలుడి ఇంటికి వెళ్ళి వచ్చినావు కాబట్టి నాకైతే కుదరదు, నేను లక్ష్మీదేవి వంట చేస్తే నేను తినను అని చెప్పాడట బలభద్రుడు. అయితే అన్నగారు అట్లా చెప్పేసరికి లేదు నువ్వు ఇట్లా వెళ్ళొచ్చినావు కాబట్టి నువ్వు రావక్కర్లేదు ఇంటికి అని చెప్పిండట జగన్నాథుడు. సరే అన్నదట అమ్మవారు, వంట చేయక్కర్లేదు, ఇంకా మేము తినము అని. సరే అన్నదట. అయిపోయింది. ఇంకా రాత్రి వెళ్ళిండ్రట, మంచిగా పడుకున్నారు. పొద్దున్నే లేచిండ్రట. అంతకి స్నానము అభిషేకం అన్నీ చేస్తారు కదా, ఇక అన్నీ అయిపోయినాయట బలభద్రుడికి సుభద్రకు. ఇక బలభద్రుడికి ఆకలి ఎక్కువ. పొద్దున్నే పూజ కాగానే నైవేద్యాలు పెడతారు కదా, మళ్ళీ ఇంకా నైవేద్యాలు అంటే అక్కడ ఎప్పటికి 24 గంటలు వంటలు వండుతూనే ఉంటారు, నైవేద్యాలు పెడుతూనే ఉంటారు. అక్కడ 56 రకాల వంటలు చేస్తూ ఉంటారు. అది విశేషంగా నైవేద్యాలు పెట్టడమే ఎప్పటికీ. అక్కడ ఏకాదశి అనేది కూడా ఉండకుండా ప్రతిరోజు నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికీ గంటకు ఏదో ఒకటి నైవేద్యం తెచ్చి పెడుతూ ఉంటారు స్వామికి. అటువంటిది ఆ పొద్దున పాపం వాళ్ళకేమో నైవేద్యం టైం అయిపోయింది కానీ ఎవరు నైవేద్యాలు పెట్టట్లేదట. ఇదేంటి మాకు నైవేద్యాలు ఎవరు పెట్టట్లేదు, ఆకలి అవుతుందని చెప్పేసి వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, మరి వంట చేసే స్వాములు లేరు, బయట పని మీద ఊరికెళ్ళిండ్రు, వంటలు చేయలేదన్నారట. అదేంటి, అయ్యో అట్లానా, సరే మరి వాళ్ళు లేకుంటే మేము ఇంకెవరికన్నా మేమన్నా చేసుకుంటాం వంట అనుకొని ఆ పెద్ద పాండా అంటారు వాళ్ళను, పూజారులను, వాళ్ళ ఇంటికి వెళ్ళిండట, అర్చకుడి ఇంటికి పోయి, మరి ఇట్లా మాకు ఆకలేస్తుంది, మీరేమో నైవేద్యాలు పెట్టలేదు, వంట వాళ్ళు లేరంటున్నారు, మరి మీరన్నా ఏమన్నా పెట్టండి మాకు ప్రసాదము అని అంటే, అయ్యో అది అట్లాగా, మీకు ఆకలి అవుతుందా, సరే స్వామి నేను వంట చేసి పెడతా ఆగండి అన్నాడు. అని గోడౌన్లోకి లోపలికి పోయి చూసేసరికి ఒక్క సామాన్ లేదట, మొత్తం ఖాళీ ఉన్నదట. అయ్యో ఇంట్లో ఏం సరుకులు లేవు,
మరి సరుకులు తెమ్మని చెప్పినాము, వంట వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు రాలేదు. సరే ఇక్కడ ఉన్న సామాన్ కూడా అయిపోయింది, మరి నేను పోయి బయటకు పోయి తీసుకొస్తాను, మీరు ఉండండి అని చెప్పేసి ఆ పాండ బయట బజార్కు పోయిండట. ఇక వచ్చులేరు ఆగవచ్చులేరు, వీళ్ళకి ఆకలి దన్నుకొస్తుందట, ఇక ఉండలేకపోతున్నారట. సరే మనమే బయట పోయి ఎక్కడన్నా ఎవరింటికన్నా తీసుకుందాము ఏదైనా తినడానికి అని చెప్పేసి ఆ జగన్నాథపురిలో ఆ పూరి క్షేత్రంలో అన్ని ఇళ్ళు చుట్టి వచ్చిండట. ఎక్కడ ఎవరు ఏమీ పెట్టట్లేదట, లేదని చెప్పేస్తూ ఉన్నారట. అట్లా వెళ్తూ ఉన్నారు. లాస్ట్కి ఒక వాడనే మిగిలిందట. ఆ వాడ ఏంటిది అంటే వాళ్ళు అసలు స్నానాలు చేయకుండా అపరిశుభ్రంగా ఉన్న స్లమ్ ఏరియా అన్నమాట. ఎవరైతే చెండాళ్ళు అన్నారో వాళ్ళ ఉండే ఏరియా అన్నమాట అది. సరే ఇక్కడ ఎవరో మనుషులు కనిపిస్తూ ఉన్నారు, మరి మనము అంటే అయ్యో వాళ్ళు ఇంకా స్నానాలు చేయలేదు, ఇప్పుడిప్పుడే లేచి ఇది చేస్తున్నారు ఎట్లా అంటాడు జగన్నాథుడు. అంటే బలభద్రుడు అన్నాడట, వాళ్ళని సామాను అడుగుదాం, మనమే వండుకుందాము అని చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళని అడుగుతారట. మాకు ఆకలిస్తుంది, మాకు ఏమన్నా తినడానికి కావాలి అంటే వాళ్ళేమో మరి మా దగ్గర ఏముంటుంది స్వామి, నిన్న వండిన పాచన్నం ఉన్నది, ఇప్పుడు ఏమి ఇంకా వండుకోలేదు మేము, కావాలంటే అది పెడతామన్నారట వాళ్ళు. అంటే బలరాముడు ఏమన్నాడంటే అయ్యో అట్లా ఎట్లా తింటాం మేము ఎవరు అనుకుంటున్నావు అసలు నువ్వు అంటే, మరి మనమే వండుకుందాము పర్వాలేదు, నేను స్నానం చేసి వస్తా జగన్నాథ, నువ్వు అన్నం పప్పు బియ్యమో ఏమో ఇస్తే అవి నువ్వు అప్పటికి ప్రయత్నం చేస్తూ ఉండు, నేను స్నానం చేసి వచ్చి వండుతామని చెప్పిండట. చెప్పేసి ఆయన వెళ్ళిపోయిండు స్నానం చేసి వస్తా అని మడి కట్టుకొని. ఈయనేమో ఆయన తెచ్చిన పప్పు బియ్యం అక్కడ పెట్టిండట. జగన్నాథుడు పొయ్యి వెలిగిద్దామని ప్రయత్నం చేస్తుంటే పొయ్యి వెలగట్లేదట ఎంతసేపటికి. పాపం జగన్నాథ స్వామి ఎప్పుడు వండుతాడు ఆయనకి ఏం తెలుసు. ఇద్దలో బలభద్రస్వామి వచ్చిండట. ఏమైంది జగన్నాథ, అయిందా, తినడానికి ఆకలి అవుతుంది అన్నాడట. అంటే ఏమవుడు ఈ పొయ్యే వెలగట్లేదు అంటే, అయ్యో నీకేం చేత కాదు, మరీ మొద్దున్నావు నువ్వు అని చెప్పేసి తమ్ముడిని పక్కకు జరిపి ఈయన ప్రయత్నం చేసిండట. చేస్తే అప్పుడట ఈయన ముట్టించేసరికి పొగ వస్తూ ఉందట. ఆ చూసినావా పొగ వస్తుంది, పొగ పోయినాక మంట వస్తుంది, ఇక చక్కగా వండుకొని తినవచ్చు అనుకున్నారట. ఇక ఎంతసేపు ఎంత ఊదినా కూడా పొగనే వస్తుందట. ఆ పొగ కొంచెం కొంచెం ఎక్కువైపోయి మొత్తం నిండిపోయిందట ఆ ప్రదేశం అంతా. ఇక వీళ్ళకి కళ్ళు మండుతూ ఉన్నాయట, ఆ మంట మాత్రం రావట్లేదట. ఇక అక్కడ నిలబడలేక వాళ్ళు చాలా అవస్థపడి, పాపము ఆ బలరాముడు ఎర్రటి మనిషి కదా, ఇంకా ఆయనకి ఇంకా ఆ మసి అంతా పూసుకొని నల్లగా అయిపోయి ఆయనకు చాలా చిరాకేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయినాడు, ఎక్కడ ఏం లేదు కానీ ఇంటికి వెళ్ళిపోయి నా అవస్థ పడుతూ అక్కడ కూర్చున్నారట. ఎక్కడికి పోయినాము ఎక్కడైనా ఏం లేదు అని అంటే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడు నైవేద్యాలు తెచ్చి పెట్టిండ్రట. ఎంతో బ్రహ్మాండమైన నైవేద్యాలు పెట్టగానే ఆహా ఎంత మంచిగా పెట్టిండ్రు, ఎవరు ఇంతకు మనకు నైవేద్యం పెట్టిందని చూసేసరికి లోపల లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి వంట చేసి పెట్టిందనమాట. అప్పుడు వీళ్ళకి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది గమనించుకున్నారట. లక్ష్మీదేవిని వెళ్ళిపోవాలంటే ఇంకెక్కడ దొరుకుతాయండి, లక్ష్మీయే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, లక్ష్మి లేకుంటే ఇంకా తిండి ఎక్కడ ఉంటుంది, ఏ సుఖాలు ఎక్కడ ఉంటాయి, సంపదలు ఎక్కడ ఉంటాయి, ఏవి ఉండవు. అప్పుడు వీళ్ళు సిగ్గుపడి బలరాముడు కూడా అయ్యో అనవసరంగా అన్నామే నిన్ను అని చెప్పేసి బాధపడి ఏదో అన్నాము అప్పుడు, కానీ వచ్చేయి నువ్వు ఇంటికి అన్నారట. అంటే అప్పుడు అమ్మవారు ఏమన్నారట అంటే, మీరు ఇప్పుడే కదా వద్దన్నారు, మరి ఎందుకు రమ్మంటున్నారంటే, తెలియక ఏదో పొరపాటున అన్నాము, నువ్వు లేనిది ఎట్లా కుదురుతుంది, లక్ష్మీదేవి లేనిది ఆహారం ఎవరు పెడతారు మాకు, నువ్వు ఉండాల్సిందే రమ్మని ఆహ్వానించిందట. అప్పుడు అమ్మ ఏమన్నదంటే, మరి నాకు షరతులు ఉన్నాయి,
మా డిమాండ్లు ఉంటాయి కదా. వద్దన్నప్పుడు వాళ్ళు అన్నారు, కానీ రమ్మంటే ఆమె డిమాండ్లు చెప్పిందట. నాకు షరతులు ఉన్నాయి, మరి ఇక్కడ నాదే పెత్తనం చెలాయిస్తారు, నాదే పెత్తనం ఉండాలి, నేను చెప్పినట్టే జరగాలి, అయితేనే నేను వస్తా, లేకుంటే రాను అని చెప్పిందట. అంటే మరి బలభద్రుడు ఏమంటాడు అంటే, పర్వాలేదు లక్ష్మి చెప్పినట్టే విందాం మనము, ఇంకా అయింది కదా అనుభవం, వాళ్ళకి తెలిసింది అమ్మవారు లేనిది ఇంకేమీ ఉండదు అని. కాబట్టి సరే అని ఒప్పుకున్నారట. ఒప్పుకొని రా నువ్వు లోపలికి ఇంటికి రా అని మళ్ళా పిలిచిండ్రట. అందుకే ఇప్పుడు అమ్మవారి గుడి ఫస్ట్. మరి అమ్మవారికి 4 దిక్కుల మరి 4 ద్వారాలు ఉంటాయి అమ్మవారి లక్ష్మీదేవి గుడికి. అందుకే శ్రీపురము, అమ్మ అదే ఆధిపత్యంగా ఉంటుందన్నమాట అక్కడ. మరి అమ్మవారికి చుట్టూ మొదట ఫస్ట్ ఉండేది ఎంట్రన్సే సింహద్వారము, 2 సింహాలు ఉండే ద్వారము, అదేమో మోక్షద్వారమట. మరి ఇంకోటి ఏమో అశ్వద్వారము, కామము, వ్యాఘ్రం అంటే 2 పులులు ఉన్న ద్వారం ఉంటుంది, అదేమో ధర్మము. మరి 2 ఏనుగులు ఉండే ద్వారం ఉంటుంది, అదేమో అర్థము అంటే సంపదలు కలిగేది. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి 4 మనము సాధించాలి అంటే అమ్మను కొలవాల్సిందే. అమ్మ లేని శ్రీమన్నారాయణునికి కూడా నడవదు. అందుకే కదా మరి అమ్మ అలిగిపోయి వచ్చింది భూలోకానికి అనగానే వెంకటేశ్వరుడు శ్రీనివాసుడే మళ్ళా అలవేలు మంగాపురానికి అమ్మ వెళ్ళిపోయిందని మరి వెంకటేశ్వర స్వామి భూమి మీదికి రావాల్సి వచ్చింది. అంతే కదా, అమ్మ వెళ్ళిపోయింది అని మళ్ళీ అమ్మని తెప్పించుకోవడం కోసమే క్షీరసాగర మదనం చేసిండ్రు. అమ్మ మళ్ళీ అవతరించింది. అమ్మ లేకుండా ఎవరైనా బతకగలుగుతారా? ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఉండలేడు. అట్లా మరి అప్పటి నుండి కూడా ఇక జగన్నాథుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సింహద్వారం నుండి అమ్మ ముందు నుంచే వెళ్ళాలి, మళ్ళీ అమ్మ ముందు నుంచే లోపలికి వెళ్ళాలి. ఆ సింహద్వారం నుండే అమ్మ అనుమతితోనే అక్కడ నడుస్తుంది. ఇప్పుడు వంటలు అన్నీ కూడా స్వయంగా లక్ష్మీదేవే వచ్చి చేస్తుంది అని వాళ్ళ భక్తుల భావన అన్నమాట. అంత గొప్ప క్షేత్రం అండి. ఇందులో ఇంకా చాలా లీలలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, అన్ని భక్తులతోని మన కృష్ణ లీలలు ఎలా ఆనందాన్ని ఇస్తాయో, ఈ జగన్నాథ భక్తుల కోసం చేసిన లీలలు కూడా అంత ఆనందాన్ని ఇస్తాయి. మనకు అవకాశాన్ని బట్టి అవి కూడా ఒక్కొక్కటి చెప్పుకుందాం. మరి అందరూ జగన్నాథ రథయాత్రను చక్కగా దర్శించుకొని రథం మీద పెరుమాళ్ళను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని అందరూ కూడా మనము వెళ్ళలేకపోయినా కనీసం ఏదో రకంగా ఫోన్లలోనో టీవీలలోనో రథాన్ని మన ఇండ్ల దగ్గర మన ఊరిలో ఎక్కడైనా రథోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు దర్శించుకొని స్మరించుకొని ఆ భగవంతుణ్ణి నమస్కరించుకుంటే మనకు అన్ని శుభాలు కలుగుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అందరూ ఆ జగన్నాథుడి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.